గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. బాక్ ఈరోజు నేను మీకు ఆస్మాన్ గిరా అనేటువంటి 7th క్లాస్లో నుంచి ఫిఫ్త్ లెసన్ అయినటువంటి ఆస్మాన్ గిరా ఆకాశం పడింది. మరి ఆకాశం ఎక్కడైనా పడుతుందా? పడదు. మరి ఇక్కడ ఈ లెసన్ ఎందుకు పెట్టాడు అట్లా? ఆస్మాన్ గిరా, ఆకాశం పడిపోయింది. సో మనకు ఆ టైటిల్ శీర్షక్ వినంగానే మనకేమని అర్థమైపోతుంది? ఈ ఆకాశం ఎందుకు పడింది అనే తెలుసుకోవాలనేటువంటి కుతూహలం కలుగుతుంది కదా. అట్లా కుతూహలం కలగడం కోసమనే ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ఇదొక కుందేలు యొక్క కథ. మరి కుందేలు కథలు అంటేనే చాలా ఫన్నీగా ఉంటాయి కదా. సో చాలా తెలివిగా కూడా ఉంటాయి. మరి ఇక్కడ కుందేలు ఎట్లా భయపడింది, ఆ భయపడిపోయి ఆకాశం పడిపోయిందని అందరికీ ఎందుకు చెప్పింది అనేదే ఇక్కడ కథ. సరే, ఆ కథలోకి వెళ్ళే ముందర మనకి ఇక్కడ సోచోబోలో ఇచ్చాడు. అంటే ఇక్కడ పిక్చర్ కనబడుతుంది కదమ్మా. పిక్చర్లో ఏం కనబడుతుంది అంటే ఇక్కడ మనం చూసినట్లయితే కుందేలు మరియు సింహము ఒక బావిలోకి చూస్తూ కనబడుతున్నాయి. దీనికి సంబంధించి ఒక కథ ఉంది. ఏంటి అంటే, ఒక అడవిలో ఒక సింహము అన్ని జంతువుల్ని చంపి తినేస్తూ ఉంటే అక్కడ ఆ అడవిలో ఉండేటువంటి జంతువుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. అప్పుడు జంతువులన్నీ కూడా సమావేశమై సింహంతో ఒక విన్నపం చేసుకుంటాయన్నమాట. ఏంటి అంటే, నువ్వు మా జంతువులన్నిటినీ చంపి తినేయద్దు, మేమే రోజుకొక జంతువు నీకు ఆహారంగా వస్తాము అని చెప్పి ఒప్పుకుంటాయి. అనేసరికి సరే అని చెప్పి సింహం కూడా వేటాడకుండా అవే నా దగ్గరికి ఆహారంగా వస్తున్నాయి కదా అని చెప్పి తను కూడా ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకున్నప్పుడు ఏమవుతుంది, ఒకరోజు కుందేలు వంతు వస్తుందన్నమాట. కుందేలు వంతు వచ్చేసరికి కుందేలు అరే ఈరోజు నా వంతు వచ్చింది, ఈ సింహం నన్ను చంపి తినేస్తుంది, మరి ఎట్లా అనుకుంటూ ఉంటే దానికి నెమ్మదిగా ఆలోచిస్తూ ఏం చెప్పాలా, సింహం నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ వెళ్తూ ఉండేసరికి దానికి దారిలో ఒక ఐడియా వస్తుంది. ఐడియా రాగానే సింహం దగ్గరికి వెళ్తుంది. సింహం దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్తుందన్నమాట, మహారాజా, నేను మీ దగ్గరికి ఆలస్యంగా రావడానికి గల కారణం ఏంటి అంటే, నేను వస్తుంటే దారిలో ఇంకొక సింహం నన్ను ఆపేసింది, ఆ సింహం నన్ను చంపి తినేస్తాను అని చెప్పింది. కానీ మాకు ఒక చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారము మేము ప్రతిరోజు మా మహారాజుకి ఆహారంగా వెళ్ళాలి అని నేను చెప్పాను. అది ఒప్పుకోలేదు. నేను కావాలంటే మా మహారాజునే నేను నీకు దగ్గరికి తీసుకొస్తాను అని చెప్పి దానికి ఏదో సర్ది చెప్పి దాని నుంచి తప్పించుకొని వచ్చేసరికి ఆలస్యమైంది అని చెప్పి చెప్తుంది. వెంటనే సింహానికి ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. ఏంటి, ఇంకో సింహం ఉందా, అది నాకు పోటీగా వస్తుందా, ఎక్కడ చూపించు పాద అన్నట్టుగా అనేస్తుంది అనమాట. అనేసరికి ఇంకా కుందేలు కనిపిస్తుంది, ఈ సింహం నా మాటలు నమ్మేసింది అని. వెంటనే ఏం చేస్తుంది, రాండి మహారాజా మీకు చూపిస్తాను అని చెప్పి ఒక బావి దగ్గరికి తీసుకెళ్తుంది. బావి దగ్గరికి తీసుకెళ్ళేసరికి ఆ బావిలో నీళ్ళల్లో తన యొక్క నీడని చూసి, తన యొక్క ప్రతిబింబాన్ని చూసి ఆ సింహం ఏమనుకుంటుంది, ఆ బావిలో ఇంకొక సింహం ఉందేమో అని చెప్పి భ్రమపడి గట్టిగా గర్జించేసరికి ఆ బావిలో నుంచి రీసౌండ్ వస్తుంది కదా. అలా రీసౌండ్ వస్తుంది అనమాట. నీటిలోంచి వచ్చేసరికి సింహం ఏం పొరపాటు పడుతుందంటే, అక్కడ నిజంగా ఇంకో సింహం ఉంది, అది కూడా నన్ను కవ్విస్తోంది, అది తిరిగి గర్జిస్తోంది అని చెప్పి వెంటనే ఒక్కసారిగా బావిలోకి దూకుతుందన్నమాట. దూకేసరికి నీళ్ళల్లో పడిపోయేసరికి అది ఊపిరాడిగా ఒక్కసారి ఫోర్స్గా దూకడం వల్ల నీళ్ళలో పడిపోయి అక్కడ ఉన్నటువంటి ఒక రాయికి కొట్టుకొని సింహం చచ్చిపోతుంది. ఆ విధంగా అపాయాన్ని కూడా ఉపాయంతో కుందేలు ఎదుర్కొంటుంది. కుందేలు చాలా తెలివైనటువంటి జంతువు. ఓకేనమ్మా, ఇది మనకి పిక్చర్ చూడంగానే గుర్తొచ్చేటువంటి కథ. మరి ఇక్కడ ఈ పిక్చర్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. చిత్ర మే క్యా దికాయి దే రహా హై.
మనకి చిత్రం में क्या दिखाई दे रहा है మనకి ఆ పిక్చర్లో ఏం కనబడుతుంది चित्र में एक खरगोश और एक शेर एक कुआं पेड़ पहाड़ आदि दिखाई दे रहे हैं మనకి చిత్రంలో ఏం కనబడుతుంది एक खरगोश ఒక కుందేలు కనబడుతుంది और एक शेर ఒక సింహం కనబడుతుంది एक कुआं ఒక బావి కనబడుతుంది पेड़ చెట్లు కనబడుతున్నాయి पहाड़ ఆ కొండలు కనబడుతున్నాయి ఆది दिखाई दे रहे हैं మొదలైనవన్నీ కూడా మనకి కనబడుతున్నాయి शेर तो कुएं में जांग कर देख रहा है అదేం చేస్తుంది సింహము शेर तो कुएं में जांग कर देख रहा సింహము ఇలా తొంగి చూస్తుంది అన్నమాట వంగి తొంగి చూస్తుంది कुएं के पानी में शेर की परछाई भी दिखाई दे रहे हैं మనకి అక్కడ ఆ బావిలో ఉన్నటువంటి నీటిలో మనకి ఆ సింహం యొక్క నీడ కూడా కనబడుతుంది शेर कुएं में देखकर क्या सोच रहा होगा సింహము బావిలో ఉన్నటువంటి నీడని చూసుకొని ఏమని ఆలోచిస్తూ ఉండి ఉండవచ్చు शेर कुएं में देखकर सोच रहा है कि मेरे जैसे और एक शेर कुएं में है అదేమనుకుంటుంది నాలాంటి సింహం ఇంకొకటి ఆ బావిలో ఉన్నదేమో ఉంది అనుకుంటా అని చెప్పి అనుకుంటుంది ఖర్గోష్ షేర్ సే క్యా కహ రహా హోగా ఈ క్వశ్చన్ మనకి లెసన్కి రిలేటెడ్గా ఇచ్చాడు మీకు ఇక్కడ ఈ క్వశ్చన్కి ఏంటి ఆన్సర్ ఏమని ఇచ్చాడు అంటే లెసన్కి రిలేటెడ్గా సో ఖర్గోష్ షేర్ సే कहता होगा कि इसी कुएं में आसमान गिरा है అక్కడ ఈ లెసన్లో ఉన్నట్టుగా కుందేలు ఆ సింహంతో ఏమని చెప్పింది అంటే ఈ బావిలోనే ఆకాశం పడిపోయింది అని చెప్పింది అన్నట్టుగా ఇక్కడ ఇచ్చాడు ఓకే అమ్మా ఇది పిక్చర్ క్వశ్చన్స్ ఓకేనా ఇప్పుడు మనము ఏం చేద్దాము కథలోకి వెళ్దాము ఆ స్టోరీ ఏంటో చూద్దాం ఒకసారి చదువుతాను అందరూ చూసుకోండి एक खरगोश था वह पेड़ के नीचे सो रहा था अचानक जोर की आवाज हुई धम खरगोश उठ बैठा वो बोला अरे क्या गिरा खरगोश ने इधर उधर देखा उसे कुछ दिखाई नहीं दिया उसे लगा कि आसमान गिर रहा है खरगोश डर गया और भागने लगा भागते भागते उसे एक लोमड़ी मिली उसने पूछा खरगोश भाई कहाँ जा रहे हो जरा सुना तो खरगोश भागते भागते बोला आसमान गिर रहा है भागो भागो जल्दी भागो लोमड़ी भी भागने लगी आगे जाकर उन्हें एक भालू मिला भालू बोला ठहरो ठहरो कहाँ भागे जा रहे हो खरगोश और लोमड़ी बोले भागो तुम भी भागो आसमान गिर रहा है भालू भी उनके साथ भागने लगा खरगोश लोमड़ी और भालू भागते भागते एक हाथी के पास से निकले हाथी अरे सब क्यों भागे जा रहे हो ठहरो कुछ बताओ तो भालू बोला आसमान गिर रहा है तुम भी भागो हाथी भी भागने लगा सब भाग रहे थे आगे आगे खरगोश उसके पीछे पीछे लोमड़ी उसके पीछे भालू और सबके पीछे हाथी भागते भागते उन्हें शेर मिला उसने पूछा तुम सब क्यों भागे जा रहे हो हाथी बोला आसमान गिर रहा है तुम भी भागो शेर ने दहाड़ कर कहा आसमान गिर रहा है कहाँ गिर रहा है रुको यह सुनकर सभी जानवर रुक गए शेर ने पूछा किसने कहा आसमान गिरा है हाथी बोला भालू ने कहा भालू बोला मुझसे तो लोमड़ी ने कहा लोमड़ी बोली मुझसे तो खरगोश ने कहा था सबसे पहले इसी ने कहा था खरगोश चुप रहा शेर बोला खरगोश कहाँ गिर रहा है आसमान खरगोश ने कहा मैं तो पेड़ के नीचे सो रहा था वही धम से आसमान गिरा शेर ने कहा चलो चल कर देखो वे सब उसे पेड़ के नीचे गए सबने पेड़ के नीचे देखा वहाँ एक बड़ा सा फल गिर पड़ा था तभी वैसा ही एक और फल गिरा धम खरगोश चौंक गया शेर बोला तो यही तुम्हारा आसमान था लो फिर आसमान आ गिरा भागो और सभी हंसने लगे బాగా ఉందమ్మా చాలా
సంతోషంతో కూడినటువంటి సంతోషం కలిగించేటటువంటి కథ ఇది. ఇందాక మనము కుందేలు యొక్క తెలివిని చెప్పుకున్నాము, ఇక్కడ కుందేలు యొక్క భయాన్ని తెలుసుకున్నాం. ఏ ఖర్గోష్ థా, ఒక కుందేలు ఉంది. వహ్ పేడ్ కే నీచే సో రహా థా, అది చెట్టు కింద నిద్రపోతూ ఉంది. అచానక్ జోర్ కి ఆవాజ్ హుయి, అకస్మాత్తుగా పెద్ద సౌండ్ అనిపించింది. ధమ్, ఖర్గోష్ ఉట్ బయట. వెంటనే ఆ సౌండ్ వినపడంగానే ఉలిక్కి పడి లేచి కూర్చుందన్నమాట. ఓ బోలా, అరే క్యా గిరా, అరే ఏం పడింది? ఖర్గోష్నే ఇదర్ ఉదర్ దేకా, అటు ఇటు చూసింది. ఉసే కుచ్ దికాయి నహీ దియా, దానికి ఏం కనిపించలేదు. ఉసే లగాకి ఆస్మాన్ గిరా హై, దానికి ఏమనిపించింది? ఆకాశం పడిపోతుందేమో. ఖర్గోష్ డర్ గయా ఔర్ భాగ్నే లగా, ఆ కుందేలు ఏం చేసింది? భయపడింది, పరిగెత్తడం మొదలుపెట్టింది. భాగ్తే భాగ్తే ఉసే ఏక్ లోండి మిలి, పరిగెడుతూ పరిగెడుతూ ఉంటే దానికి ఒక నక్క ఎదురుపడింది. ఉస్నే పూచా, ఖర్గోష్ బాయి కహాం జా రే హో జరా సునోతో, అది అడిగిందనమాట. కుందేలు సోదరా, నువ్వు ఎక్కడికి వెళ్తూ ఉన్నావు, ఎందుకు పరిగెడుతూ ఉన్నావు, నాకు కొంచెం చెప్పు అని. ఖర్గోష్ భాగ్తే భాగ్తే బోలా, అది ఆగలేదనమాట, పరిగెడుతూ పరిగెడుతూనే చెప్తోంది. ఆస్మాన్ గిర్రా హై, బాగో బాగో జల్దీ బాగో, అరే ఆకాశం పడిపోతుంది, పరిగెత్తు పరిగెత్తు, నువ్వు కూడా పరిగెత్తు అని. लोमड़ी भी भागने लगी. आगे जाकर उन्हें एक बालू मिला. बालू बोला, टहरो टहरो, कहाँ भागे जा रहे हो. ఇంకా అలా ఆ కుందేలు నక్క రెండు పరిగెడుతున్నాయి. పరిగెడుతూ పరిగెడుతూ ఉండగా వాటికి ఒక ఎలుగుబంటి ఎదురైందనమాట. ఎలుగుబంటి ఎదురయ్యేసరికి బాలుమిల ఎలుగుబంటి ఎదురైంది. ఎలుగుబంటి అడుగుతుందనమాట, ఆగండి ఆగండి, ఎక్కడికి పరిగెడుతున్నారు అని చెప్పి అడిగిందనమాట. ఖర్గోష్ ఔర్ లోండి బోలే, భాగో తుంబి భాగో, ఆస్మాన్ గిరా హై, పరిగెత్తు, నువ్వు కూడా పరిగెత్తు, ఆకాశం పడిపోతుంది అని చెప్పాయన్నమాట. భాలు బి ఉన్కే సాత్ భాగ్నే లగా. ఖర్గోష్, లోండి ఔర్ భాలు భాగ్తే భాగ్తే ఏక్ హాతీ కే పాస్ సే నిక్లే. ఇంకా అది వినంగానే ఎలుగుబంటి కూడా ఏమి ఆలోచించి కూడా పరిగెత్తడం మొదలుపెట్టింది. అక్కడ ముందరేమో కుందేలు పరిగెడుతుంది, దాని వెనకేమో నక్క పరిగెడుతోంది, దాని వెనకేమో ఎలుగంటి పరిగెడుతుంది. అవి రెండు కూడా ఒక ఏనుగు పక్క నుంచి పరిగెడుతూ ఉన్నాయి. హాతీ, అరే సబ్ క్యోం బాగే జా రే హో, టహరో కుచ్ బతావో తో, అరే మీరు అందరూ ఎందుకు పరిగెడుతున్నారు, ఆగండి, కొంచెం ఏం జరిగిందో విషయం నాకు చెప్పండి అని చెప్పి అడిగిందనమాట. భాలు బోలా, ఆస్మాన్ గిరా హై, తుమ్ భీ భాగో, హాతీ భీ భాగ్నే లగా. సో రే ఆకాశం పడిపోతుంది, నువ్వు కూడా పరిగెత్తు అని చెప్పింది. ఇంక అందరూ కలిసి పరిగెత్తడం మొదలుపెట్టారు. ఏనుగు కూడా పరిగెడుతోంది. సబ్ భాగ్ రహే తే, ఆగే ఆగే ఖర్గోష్, ఉస్కే పీచే పీచే లోమ్డి, ఉస్కే పీచే బాలు ఔర్ సబ్కే పీచే హాతీ. ఇంకా మొట్టమొదట కుందేలు పరిగెడుతూ ఉంది, కుందేలు వెనక నక్క పరిగెడుతూ ఉంది, నక్క వెనక ఎలుగుబంటి పరిగెడుతూ ఉంది, ఈ అందరికంటే వెనక ఏనుగు పరిగెడుతూ ఉంది. भागते भागते उन्हें शेर मिला. उसने पूछा, तुम सब क्यों भागे जा रहे हो. అలా పరిగెడుతూ పరిగెడుతుంటే వాళ్ళకి ఒక సింహం ఎదురుపడింది. ఇంకా ఆపి అడిగిందనమాట, ఎందుకు పరిగెడుతున్నారు మీరు అని. హాతీ బోలా, ఆస్మాన్ గిరా హై, తుమ్ భీ భాగో. వెంటనే ఏనుగు చెప్పిందనమాట, ఆకాశం పడిపోతుంది, నువ్వు కూడా పరిగెత్తు అని. షేర్నే దహాడ్ కర్ కహా, ఆస్మాన్ గిరా హై, కహాం గిరా హై, రుకో. వెంటనే సింహము వాళ్ళందరినీ ఆపి అడుగుతుందన్నమాట, ఏమని, ఏంటి ఆకాశం పడిపోతుందా, ఎక్కడ పడిపోతుంది అని చెప్పి అడిగిందనమాట. ఏ సున్కర్ సభీ జాన్వర్ రుగ్గయే, అది విని జంతువులన్నీ కూడా ఆగిపోయినాయి. షేర్నే పూచా, కిస్నే కహా ఆస్మాన్ గిరా హై. సింహం అడిగింది, ఎవరు చెప్పారు మీకు ఆకాశం పడిపోతుందని అని. హాతీ బోలా, బాలునే కహా. ఏనుగు చెప్పింది, మాకు ఎలుగుబంటి చెప్పింది అని. బాలు బోలా, ముజ్సేతో లోమ్డినే కహా. ఎలుగుబంటి నాకేమో నక్క చెప్పింది అని చెప్పింది. లోమ్డి బోలి, ముజ్సేతో ఖర్గోష్నే కహాతా. దానికి నక్కేమంది, నాకు కుందేలు చెప్పింది అని. సబ్సే పహలే ఇసీనే కహాతా. అవును, అందరికంటే ముందర ఈ కుందేలే చెప్పింది. ఖర్గోష్ చుప్ రహా. షేర్ బోలా, ఖర్గోష్ కహాం గిర్ రహా హై ఆస్మాన్.
వెంటనే ఆ కుందేలు మౌనంగా ఉండేసరికి సింహం మళ్ళీ అడిగింది, చెప్పు కుందేలు, ఎక్కడ పడిపోతుంది ఆకాశము అని. షేర్నే కహా చలో, ఖర్గోష్నే కహా మై తో పేడ్ కే నీచే సో రహా థా వహీ దమ్ సే ఆస్మాన్ గిరా. అప్పుడు కుందేలు అందనమాట, నేను చెట్టు కింద నిద్రపోతూ ఉన్నాను, అప్పుడే ఢమ్ అని సౌండ్ అవుతూ ఆకాశం కింద పడింది అని చెప్పింది. షేర్నే కహా చలో చల్ కర్ దేకేం. వెంటనే అప్పుడు సింహం ఉంది, అవునా అయితే పద వెళ్ళి చూద్దాం పద అని చెప్పింది అనమాట. షేర్ వే సబ్ ఉస్ పేడ్కే నీచే గయే, అవన్నీ కూడా చెట్టు కిందకి వెళ్ళినాయి. సబ్నే పేడ్కే నీచే దేకా, అవన్నీ కూడా చెట్టు కింద చూసాయన్నమాట. వహాం ఏ బడా సా ఫల్ గిర్ పడాతా, అక్కడ ఒక పెద్ద పండు కింద పడి ఉంది. తబీ వైసా హే ఏక్ ఔర్ ఫల్ గిరా ధమ్, అప్పుడే ఉన్నట్టుండి వాళ్ళు చూస్తుండగానే అదే పండు అదే విధంగా పెద్దగా సౌండ్ చేస్తూ ధమ్ అంటూ పడింది. ఖర్గోష్ చౌంక్ గయా, ఒక్కసారిగా ఆ కుందేలు ఉలిక్కి పడింది. షేర్ బోలా తో యహీ తుమ్హారా ఆస్మాన్ తా, లో ఫిర్ ఆస్మాన్ గిరా బాగో. ఓ, ఇదేనా నీ ఆకాశము, అవునా ఇదే అన్నమాట నీ ఆకాశము, అయితే మళ్ళీ ఆకాశం పడింది కదా, ఆకాశం పడిపోతుంది, పరిగెత్తి ఇంక నువ్వు అని అనింది అనమాట. ఔర్ సభీ హంస్నే లగే, అప్పుడు అందరూ కూడా నవ్వడం మొదలుపెట్టారు. బాగుంది కదమ్మా ఈ కదా. సో చాలా ఆస్మాన్ గిరా, మనకి ఆ కుందేలు యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న స్టోరీని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనమ్మా, రైటా. మిగతా క్వశ్చన్ ఆన్సర్స్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఓకే అమ్మా.